పుష్ప ద రైజ్కి సెకండ్ పార్ట్గా తెరకెక్కుతున్న పుష్ప ద రూల్ డిసెంబర్ 6న తెరపైకి వస్తోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ యాక్షన్ డ్రామాతో అల్లు అర్జున్ కూడా 1000 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్లో చేరుతాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇదిలా ఉంటే పుష్ప ద రూల్ విడుదలయ్యే లోపు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించే ఆలోచనలో ఉన్నాడట బన్నీ. ప్రస్తుతం ఇద్దరు దర్శకులతో చర్చలు సాగుతున్న నేపథ్యంలో ఒక సినిమాకి సంబంధించిన ప్రకటనైతే ఏడాది చివర్లో రావచ్చంటున్నారు. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో తరువాత త్రివిక్రమ్తో బన్నీ ఓ మూవీ ప్లాన్ చేశాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటన వచ్చింది కూడా. ఈ చిత్రాన్నిప్పుడు మైథలాజికల్ టచ్తో ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు త్రివిక్రమ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కావచ్చంటున్నారు. అందువల్ల కాస్త జాప్యం జరిగే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు జైలర్ దర్శకుడు నెల్సన్ కూడా బన్నీకి ఓ కథని వినిపించాడట. అది కాస్త నచ్చడంతో పూర్తి స్క్రిప్టు సిద్ధం చేయమని అల్లు అర్జున్ చెప్పాడట. సో ఈ రెండింట్లో ఒకటి ఏడాది చివరికి పట్టాలెక్కే అవకాశం ఉందన్నమాట. మరి బన్నీ నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఎవరవుతారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.